నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి మేడిపట్టులా తయారైంది ఆరోపించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ముదిగల్లులో ఎలుగుబంట్ల సంచారం, గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు. కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, కిష్టయ్య కూతురి చదువుకి కేటీఆర్ ఆర్థిక సాయం. ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి మేడుపండులా తయారైందని, సింగరేణి సంపద రాష్ట్ర ప్రభుత్వం కబంధ హస్తాల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బొగ్గు బ్లాక్లను కమిషన్లకు అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీ అదే దారిలో పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ వివక్షకు గురైందన్నారు. కార్మికుల జీతాల కోసం బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత పోటీపడి సింగరేణిని దోచుకున్నారని, కార్మికుల కష్టార్జితం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व, किशन रेड्डी సింగరేణిని రాష్ట్రాన్ని सर 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 కొంచెం సార్ సార్ ఒకసారి చూడండి. जय सिंगरेणी, जय सिंगरेणी, जय सिंगरेणी, जय सिंगरेणी, जय हो कारजला. మిత్రులందరూ కూడా ఈ సైడ్ ఆ సైడ్ గ్యాలరీ కేటాయించబడ్డాయి. వెంకటరమణారెడ్డి గారిని వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే మా నాయకుడు ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన
ఏమైతుందో రేపు చూసుకుంటాను, సిద్ధంగా ఉంటాను. నేను తాడిచెర్ల 2 ఇవ్వడానికి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాను. అంతేకాదు, ఈ తాడిచెర్ల ఒక సాదాసీదా కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెనికోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తే అది సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటులకు అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది, ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ముదిగల్లు గ్రామంలో పట్టుపగలే ఎలుగుబంట్లు సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సమీపంలోని కొండలు, పొదల ప్రాంతాల నుంచి ప్రతిరోజు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్న ఎలుగుబంట్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాకుండా మధ్యాహ్న సమయంలో కూడా ఎలుగుబంట్లు కనిపిస్తూ ఉండడంతో మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇటీవల పలు చోట్ల ఎలుగుబంట్లు సంచరిస్తున్న దృశ్యాలు స్థానికులకు కనిపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంట్ల సంచారాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, గ్రామంలో గస్తీ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పరామర్శించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ దంపతులకు జన్మించిన బాబు వేదాంత్ రాఘవ్ కిష్టయ్యను ఆశీర్వదించి చిన్నారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కిష్టయ్య మరణానంతరము కుటుంబానికి అండగా ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం వారి కుమార్తె ప్రియాంక విద్యకు సంబంధించిన చివరి సంవత్సరం ఫీజును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కష్టకాలంలో కిష్టయ్య కుటుంబానికి అండగా నిలుస్తూ భవిష్యత్తులోనూ తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు.
పెద్దపల్లి మున్సిపాలిటీలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏఈ సతీష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్లను లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం ముందస్తు ప్లాన్ ప్రకారం సతీష్ కు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఈ సతీష్ ఏసీబీకి పట్టుబడడంతో అతన్ని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పై అధికారుల లంచగొండి వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టాలని ఏసీబీ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి పేరు ఏం పేరు? న్యూఢిల్లీలో పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. దేశ ఇంధన భద్రత, అణుశక్తి ఉత్పత్తి విస్తరణ, స్వదేశీ అణు సాంకేతికత, పరిశోధన, అణు విద్యుత్ కేంద్రాల సామర్థ్యం పెంపు, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ ఇంధన అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ భారత్ ను ఇంధన రంగంలో ఆత్మ నిర్భర్ గా తీర్చిదిద్దడంలో అణుశక్తి అత్యంత కీలకమైన రంగమని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాల ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని అణుశక్తి రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్లమెంటరీ కమిటీ తన సూచనలు అందిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
రాష్ట్రంలో వచ్చిన కరువు దృష్ట్యా తెలంగాణ రైతుల పంట పొలాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని అడిగినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రక్తాన్ని పంట పొలాల్లో చల్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదానం చేసి రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తమ రక్తాన్ని ఇచ్చామని రైతుల పంటలకు నీళ్లు అందచేయాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదై ఇలా రైతులు దుక్కులు దున్ని దుకాలు పోసుకొని నాటేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం అని అంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప మల్టీ లెవెల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళెత్తిపోసే ప్రాజెక్టును, బహుళార్థ సాధక ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ వరప్రదాయంగా ఆ రోజు దేశమంతా కీర్తించింది. ఇలా గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. మరి వాటిని ఎలాంటి పంపులు ఆన్ చేసి వెంటనే ప్రాజెక్టులన్నీ నింపే అవకాశం ఉన్నా, ఎలాంటి ఆటంకం లేకున్నా కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలనే దురుద్దేశంతో చంద్రబాబుతోని కుమ్మక్కై ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ పొలాలను ఎండబెట్టి ఇలా ఆంధ్రాకు నీళ్ళు ఇస్తే కుట్రకు తెరలేపిండు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇలా 4 సంవత్సరాల లోపల దినం రాత్రి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అట్లాగే డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి, కేసీఆర్ గారి నిర్దేశకత్వంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రైతులకు నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక మరి ప్రశ్నించిన హరీష్ రావు గారిని, ప్రశ్నించిన కేటీఆర్ గారిని మీ రక్తం తీసుకుపోయి పంటల మీద చల్లితే రైతుల పొలాలు పడతాయని చెప్పేసి ఇలా ఒక రక్త పిశాచిలా మాట్లాడుతూ ఉన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి ఎక్కడ చల్లుతావో, ఇంతకుముందు మా రాఘవరెడ్డి అన్న, ఇంతకుముందు మా కృష్ణారెడ్డి మాట్లాడినారు. మరి మా రక్తం ఇస్తున్నాం, తీసుకుపోయి పంట పొలాలలో నీ చేతితో చల్లుతావా, హెలికాప్టర్తో చల్లుతావా, లేకపోతే తిరిగి చల్లుతావా, ఎట్లా చల్లుతావా, నీ మీద చల్లుకుంటావా? నువ్వు చల్లి అయినా సరే రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి వెంటనే నువ్వు ప్రాజెక్టులు నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత నీచమైన భాష ఇలా ఉపయోగించి ఈ దేశంలో కావచ్చు, అసలు ప్రపంచం ఎల్నినో ప్రభావంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదై ఇలా రైతులు దుక్కులు దున్ని దుకాలు పోసుకొని నాటేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం అని అంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప మల్టీ లెవెల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళెత్తిపోసే ప్రాజెక్టును, బహుళార్థ సాధక ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ వరప్రదాయంగా ఆ రోజు దేశమంతా కీర్తించింది. ఇలా గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. మరి వాటిని ఎలాంటి పంపులు ఆన్ చేసి వెంటనే ప్రాజెక్టులన్నీ నింపే అవకాశం ఉన్నా, ఎలాంటి ఆటంకం లేకున్నా కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలనే దురుద్దేశంతో చంద్రబాబుతోని కుమ్మక్కై ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ పొలాలను ఎండబెట్టి ఇలా ఆంధ్రాకు నీళ్ళు ఇస్తే కుట్రకు తెరలేపిండు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇలా 4 సంవత్సరాల లోపల దినం రాత్రి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అట్లాగే డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి
కేసీఆర్ గారి నిర్దేశకత్వంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రైతులకు నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక మరి ప్రశ్నించిన హరీష్ రావు గారిని, ప్రశ్నించిన కేటీఆర్ గారిని మీ రక్తం తీసుకుపోయి పంటల మీద చల్లితే రైతుల పొలాలు పడతాయని చెప్పేసి ఇలా ఒక రక్త పిశాచిలా మాట్లాడుతూ ఉన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి ఎక్కడ చల్లుతావో, ఇంతకుముందు మా రాఘవరెడ్డి అన్న, ఇంతకుముందు మా కృష్ణారెడ్డి మాట్లాడినారు. మరి మా రక్తం ఇస్తున్నాం, తీసుకుపోయి పంట పొలాలలో నీ చేత్తో చల్లుతావా, హెలికాప్టర్ చల్లుతావా, లేకపోతే తిరిగి చల్లుతావా, ఎట్లా చల్లుతావా, నీ మీద చల్లుకుంటావా? నువ్వు చల్లి అయినా సరే రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి వెంటనే నువ్వు ప్రాజెక్టులు నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత నీచమైన భాష ఇలా ఉపయోగించి ఈ దేశంలో కావచ్చు, అసలు ప్రపంచంలో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే భాష కాకుండా చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి మేడిపండులా తయారైంది ఆరోపించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ముదిగల్లులో ఎలుగుబంట్ల సంచారం, గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు. కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, కిష్టయ్య కూతురి చదువుకి కేటీఆర్ ఆర్థిక సాయం. ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.